చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం వీరపల్లి కొండపై గుప్త నిధుల తవ్వకాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. వైసీపీ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో స్వామీజీలతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పక్కా సమాచారంతో పలమనేరు పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుడు వైసీపీ జిల్లా సెక్రటరీ ఎర్రబల్లి శ్రీను, బండపల్లకు చెందిన శ్రీనివాస్, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి సహా పట్నంకు చెందిన రమేష్, జేసీబీ డ్రైవర్ సునీల్, చెన్నైకు చెందిన శరవణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో జేసీబీ కారు, 4 బైకులు, గడ్డపార, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల తవ్వకాల్లో పట్టుబడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు ఎర్రబల్లి శ్రీనుపై గతంలోనూ దౌర్జన్యాలు, దాడులు చేసిన 3 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో వైసీపీ పెద్దల ఒత్తిడితో శ్రీనుపై రౌడీ షీట్ ఎత్తివేశారు. అప్పట్లో కేలవాతి వైపు పారిపోయిన శ్రీను ఇప్పుడు తమిళనాడుకు చెందిన 2 స్వామీజీలతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరోవైపు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి పరారైన 2 స్వామీజీల కోసం ముమ్మర గాలింపు జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, సుమిత్ర, పెద్దపంజాని మండలము వీరపల్లి కొండపైన గుప్త నిధుల వేట కోసం వెళ్లినటువంటి వ్యక్తులను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో 2 స్వామీజీలతో పాటు మరికొంతమంది కూడా పరారు కావడం జరిగింది. అయితే పరారైనటువంటి స్వామీజీల కోసము పలమనేరు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు, జిల్లా వైసీపీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఎర్రబల్లి శ్రీను ఆధ్వర్యంలో 2 స్వామీజీలను తీసుకువచ్చి ఆ కొండపైకి వెళ్లి గుప్త నిధులు తవ్వకాలకు పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో ఇప్పటికే మొత్తము 7 వ్యక్తులను, శ్రీనుతో సహా 7 వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు పరారైనటువంటి స్వామీజీల కోసము గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా ఈ ఘటనలో గతంలోనే ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వైసీపీ సెక్రటరీ శ్రీను ఉన్నారో అతనిపైన అనేక కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఏది తనకు అనర్హత కాదు అనేటువంటి రీతిలో వైసీపీ అన్ని రకాల అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు గుప్త నిధులు ఈ విధంగా తవ్వకాలు ప్రారంభించడం పట్ల కూడా ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం కలుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన పైన అక్కడ తీవ్ర సంచలనం కలిగించింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద భారీ ఎత్తులో అక్కడికి జేసీబీలను తీసుకెళ్లడం, కార్లు తీసుకెళ్లడం, వాటన్నిటి కూడా ఆ తవ్వకాలు జేసీబీలతో తవ్వడానికి ప్రయత్నం చేయడం నిజంగా దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత నెలకొన్న పరిస్థితి. గతంలో ఎన్నో సందర్భాల్లో చూసాం. గుప్త నిధులు మామూలుగా కారా, గడ్డపార రహస్యంగా చేశారు. ఇంత బహిర్గతంగా జేసీబీలను తీసుకొచ్చి కొండపైకి వెళ్లి పూజలు చేసి ఈ తరహాలో పెద్ద ఒక పరిశ్రమ తరహాలో ఈ జేసీబీలను, యంత్రాలను ఉపయోగించి ఆ కొండలను తవ్వి ఆ గుప్త నిధులను తీసేయడానికి ప్రయత్నించినటువంటి వైసీపీ ఇలాంటి చర్యలపైన కూడా తీవ్రంగా వ్యతిరేకత కనిపిస్తున్న పరిస్థితి మనము చూస్తున్నాము. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మనోహర్.